ఈరోజు ఉదయం 2:30-3 గంటలకి మా అత్తగారు ఇక లేరు అన్న వార్త వచ్చిన తర్వాత అరవింద్ గారేమో బెంగళూరు వెళ్ళారు. నేను ఒక్కడిని ముందు వెళ్ళినవాడిని. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ డిడ్ నో మోర్. ఆ సమయంలో గోపి గారు మనం అనుకున్న ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి నాకు గుర్తుకొచ్చింది. నా సెల్ ఫోన్ గుర్తుకొచ్చిన తర్వాత అంత మిడ్ నైట్ అంటే 2:00, 2:30 ఆ ప్రాంతంలో బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేసి స్వామినాయుడిని నిద్రలేపి మా బ్యాంక్ వచ్చేస్తున్నాను. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఎవరైనా టెక్నీషియన్స్ ఉంటారా, నేను ఆవిడ కానీ ఐ డొనేషన్కి నేను మిగతా ప్రిపేర్ చేస్తాను అంటే, సార్ ఈజీ చేతి సార్, వాళ్ళు రెడీగా ఉంటారు, స్టాండ్ బై 24/7 అంటే వాళ్ళకి తీసుకురా ముందని చెప్పేసి అరవింద్కి ఫోన్ చేసిన. అరవింద్కి తెలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. అరవింద్ ఇలా ఇవ్వాలనుకుంటున్నాను, నాకు అత్తమ్మగారికి మా అమ్మగారికి మధ్య ఒకసారి ఒక కాన్వర్జేషన్ జరిగినప్పుడు మీరు ఇస్తారా అని అడిగాను. అన్నప్పుడు బాబు కాలి బూడిదైపోతాం కదా, అయిపోయే దానికి చచ్చిపోయి ఉంచుకుని ఏం చేస్తాం, అలాగే బాబు నీ ఇష్టం అన్నారు. ఎక్కడ ప్లెడ్జ్ ఫామ్స్ మీద సంతకాలు పెట్టలేదు కానీ ఆ మాట నాకు ప్లెడ్జ్ లాగా అనిపించింది. ఏం చేయమంటారు అరవింద్ అడిగితే ప్లీజ్ గో హెడ్. సో ఎర్లీ మార్నింగ్ అది తీసి నేను హాస్పిటల్కి వెంటనే పంపించాను. దానికి సాక్ష్యమే ఇది. దేవుడు అనేవాడు ఎవరో ఎక్కడో లేదండి, మన మంచి మనసులో ఉంది, మన దాన గుణంలో ఉంది, ఎంతోమందిని మోటివేట్ చేసి మరి ఎంతోమందికి ప్రాణం పోయటంలో ఉంది. ఆ అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. భగవంతుడు స్వార్థపరుడు కాదు. నన్ను పూజిస్తేనే, నాకు అష్టోత్తరాలు చదివితేనే, నాకు వ్రతాలు చేస్తేనే, నాకు యాగాలు చేస్తేనే మేము దీవిస్తానండు. రే మీరు కూడా భగవంతులా కీర్తించబడతారా, మీరు చేయండి, ఇదిగో ఈ అవయవాలు ఈ విధంగా చేయండి. డాక్టర్స్ మనకు దారి చూపిస్తున్నారు. డాక్టర్స్ మనకి ఇలాంటి అవయవాలను ఇస్తే కనుక మీరు ప్రాణం పోసిన వాడు అవుతారు. ప్రాణం పోసిన వాడు భగవంతుడే కదరా, ప్రాణం పోసే అవకాశం మనిషికి ఉంది, మీరు దేవుడు అవుతారు అని చెప్పేసి ఆయన చెప్తుంటే ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఇది స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. పూర్తి స్థాయిలో బ్లడ్ డోనార్స్గా చాలామంది, లక్షల మందిని, ఇందాక గోపిగా చెప్తున్నట్టుగా 25 lakhs ఆఫ్ యూనిట్స్ బ్లడ్ని కలెక్ట్ చేయగలిగాను. అండ్ ఎంతమంది లక్షల మందిని నేను ప్రాణం ఇవ్వగలిగాము అంటే కనుక మన అభిమానులకి ఆ క్రెడిట్ దక్కుతుంది, ఆ దాతలకి ఆ క్రెడిట్ దక్కుతుంది. వారిని చూసి ఎప్పుడు నేను గర్విస్తూ ఉంటాను. అలాగే ఇది కూడా ఒక ఊపు అందుకోవాలి, ఇది కూడా ఒక అవగాహన రావాలి. ఈ రోజున మనకి 2 లక్షల దాకా మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్కి ఏదో రకంగా మనకు అవసరం ఉంటే బతుకుండి టిష్యూ మ్యాచ్ జరిగి ఆ ఇవ్వటానికి కోసంగా ముందుకు రాని పరిస్థితి. సరే ఆర్థికంగా వెసులుబాటు లేదంటే అది వేరే విషయం. ఆర్థికంగా అన్నీ ఉండి డోనార్స్ దొరకగా ఇవ్వలేని పరిస్థితిలో వాడు అలాగే ప్రాణాలు పోతున్నాయి. ఇందాక డాక్టర్ని అడిగితే 2 లక్షల మంది నెసెసిటీ ఉంటే అందులో దొరకక 1,00,000 మంది చనిపోతున్నారు. ఈ ఉండే వాళ్ళలో కొద్ది మందికే 100,000 సంఖ్యలో మాత్రమే జరుగుతుంది ట్రాన్స్ప్లాంటేషన్. ఆ జరిగిన వాళ్ళు సరైన అవగాహన లేక కొంతమంది కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాత మళ్ళీ కావలసిన దాన్ని సప్రెసెంట్స్ ఉంటాయి కదండి, వాటిని వాడాలి, అవి రిజెక్ట్ అవ్వకుండా. అలాంటి వాడక సరైన అవగాహన లేక అలా కొంతమంది పోయి ఉండొచ్చు. కానీ బట్ ఇది మరింత ఎక్కువ మంది ముందుకు వస్తే కనుక, మరింత ఎక్కువ మందికి లబ్ధి చేకూరితే కనుక ఈ లివర్ వ్యాధుల మూలంగా చనిపోయే సంఖ్య గణనీయంగా తగ్గుతుంది అని చెప్తుంటే నిజంగా. ఎందుకంటే మిగతాది చనిపోయిన మరణానంతరం ఇచ్చే ఆర్గాన్స్ వేరు, ఈ లివర్ అన్నది బతికుండగానే ఇవ్వచ్చు. డోనార్ ఎవరైతే ఇస్తారో అతనికి 3 వారాల్లో తిరిగి ఆ పార్టు మళ్ళీ తయారైపోతుంది. లబ్ధి పొందిన రిసిపియంట్కి అయితే కనుక అతనికి 3-4 నెలలు అయిందాలో, ఇఫ్ ఐమ్ కరెక్ట్ డాక్టర్, అతనికి మళ్ళీ తిరిగి లివర్ పూర్తిగా వస్తుంది. అట్లాగా నా మిత్రుడికి డబ్బు లేక చాలా సఫర్ అవుతుంటే ఇందాక చెప్పారు రవీంద్ర గారు, ఆయన దగ్గరికి ఫస్ట్ వెళ్ళాను. రైల్వేస్లో పనిచేస్తుంటాడు. వాడు చాలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. ఎన్నాళ్ళు బతకడం తెలుస్తుంది, లివర్ సిరోసిస్ వచ్చేస్తుంది, టోటల్గా ఇదైపోయింది అంటే అతను నాన్ ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లం. అతను తాగుడు లేదు, కేవలం ఎందుకు వచ్చిందంటానికి వేరే కారణాలు ఏమి ఉంటుంటాయి. అతని బిహేవియర్ అంటే ముందు ఇక్కడ తీసుకొచ్చేయండి, ఇక్కడ ద బెస్ట్ లివర్ సర్జన్ ఉన్నారు రవీంద్ర గారు, ఆయన టీం, చేయిద్దామని ముందు తీసుకొచ్చాను. ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని అడిగితే ఖర్చు వెనకాడకండి డాక్టర్ గారు, మీరు చేసేయండి అని నాది బాధ్యత అన్నాను. అయితే ఆ తర్వాత అతను
రైల్వేస్లో పనిచేయటం మూలంగా నాకున్న ఇన్ఫ్లుయెన్స్కి రైల్వే మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ని నేను అడిగి వాళ్ళ చైర్మన్, ఆ కమిటీ చైర్మన్ చేత అప్పటికప్పుడు చెప్పి తెప్పించి ఆ డబ్బు తీసుకురాగలిగాం. అలా ఎంతమందికి అవకాశం ఉంటుంది, ఎంతమంది సపోర్ట్ చేస్తారు. ఆ డబ్బు రాకపోయినా మరో రకంగా సపోర్ట్ చేసేవాడి, అది వేరే విషయం. ఇట్లాగా ఇన్ని రకాలు ఉన్నాయి. అట్లీస్ట్ ఈ డిమాండ్ అండ్ సప్లై మధ్య ఇంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని తగ్గించగలిగితే ఎంతోమంది ముందుకొచ్చి అది ఎంతో పుణ్యం చేసేవాడు అవుతాం. ఇది ప్రపంచంలో ఎన్నో అడ్వాన్స్గా ఉన్న దేశాలతో పాటు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అండ్ ఈ రోజున మనకి కిడ్నీస్ విషయంలో కూడా ల్యాక్స్లో అవసరం ఉంటే కనుక కేవలం 50,000 ఇంతే జరుగుతాయి. ఇక హార్ట్ అయితే కనుక అది అవసరం లక్షల్లో ఉంటే కనుక ఇచ్చేవాళ్ళు కేవలం 90-100 ఇస్తే చాలా ఆశ్చర్యపోయింది డాక్టర్. అంతకంటే లేవంటాడు డొనేట్ చేసేవాళ్ళు. అండ్ ఎంతమంది రోడ్ యాక్సిడెంట్స్లో పోతారు, అండ్ బ్రెయిన్ డెడ్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి కనుక అవగాహన ఉంటే, అదే పుణ్యం అనుకుంటే, అదే మహాయాగం అనుకుంటే, అదే స్వర్గం అనుకుంటే, అన్నీ అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళు కనుక వాళ్ళని మోటివేట్ అయ్యి ఆ ఇవ్వగలిగితే అంతకంటే మహాపుణ్యం ఏమీ లేదు. అండ్ ఒకసారి చాలా భయాలు ఉంటాయి, మతపరంగా చాలామందికి భయాలు ఉంటాయి. ఆ తర్వాత కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. అట్లాగా నాకు చూడండి, మీరు కార్నియా ట్రాన్స్ప్లాంట్ ఇవ్వాలని ముందన్నప్పుడు ఆ కళ్ళు ఇస్తే కనుక, నేత్రాలు ఇస్తే, నేత్రదానం చేస్తే వచ్చే జన్మలో గుడ్డోళ్ళుగా పుడతారనే భావన ఉండేది. అదన్నీ లేదు, అలా జరగదు అని చెప్పేందుకు నేను చేసే ప్రయత్నం ఎంతో కొంత సఫలీకృతమయ్యాం. అట్లాగే ఒక సరదాగా చెప్పాల్సి వస్తే లైటర్ నోట్లో, నేను బ్లడ్ బ్యాంకు, ఈ ఐ బ్యాంక్ పెట్టినప్పుడు కొత్తల్లో ఇలాంటి చాలామంది విఐపీస్ సినిమా నుంచి చాలామంది వచ్చారు. అది బాగా చదువుకున్న పెద్ద వ్యక్తి. అండ్ అందరూ ప్లెడ్జ్ ఫామ్స్ సంతకం పెడుతున్నారు. ఒక వ్యక్తి మాత్రం నేను పెట్టను అంటూ తోసేస్తున్నాను. పెట్టండి సార్, పెడితే బాగుంటుంది, అందరికీ మోటివేట్ అవుతారు, ఇన్స్పిరేషన్గా ఉంది అంటే 2 కళ్ళు కన్ను ఇచ్చేసి కానీ ఒక కన్నుతో ఇలా చూసుకున్నాను, నాకు ఏంటో పక్కన కనపడలేదు, భయంగా ఉన్నాను. ఏంటి సార్ అంటున్నారు మీరు? బతికుండగా కాదు సార్, మనం మరణానంతరం తీసుకుంటారనేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే నేత్రదానం చేయండి, ఐ డొనేషన్ చేయండి అంటే బతికుండగా తీసుకుంటారంటే అంత ఎడ్యుకేటెడ్, అంత అడ్వాన్స్డ్ ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న మాకు కూడా సరైన అవగాహన లేదు. అంటే లోపం ఎక్కడుందంటే వాళ్ళు ఎడ్యుకేట్ చేయటంలో ఉంది, వాళ్ళకి అవగాహన కల్పించటంలో ఉంది. కాబట్టి ఈ రోజున ఈ సభకి ఎందుకు నన్ను పిలిచారు అంటే, నాలాంటి వాడితో చెప్పిస్తే ఈ మాట 10 మందికి చేరుతుంది, 10 మంది మోటివేట్ అవుతారు, 10 మంది ఆలోచనలు పడతారు. అది ఖచ్చితంగా వాళ్ళని ఈ ఆర్గాన్ డొనేషన్ వైపు, అలాగే ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలోనూ వాళ్ళు ముందుకు వస్తారు అన్నారు. ఇది చాలా అవసరం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. కాబట్టి ఈ రోజున యువత కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద మీరు ఆలోచించగలిగితే, దీని మీద అవగాహన పెంచుకోగలిగితే, దీని మీద మనసు పెద్దది చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ యొక్క ఇదన్నాను ఇందాక, డిమాండ్ అండ్ సప్లై మధ్య ఇది గ్యాప్ తగ్గుతూ వస్తుంది. కాబట్టి మరి ఎంతోమందికి ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం. కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్, ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి. ఒకళ్ళు ఒక 8 ప్రాణం పోసేలాగా మీరందరూ పునీతులు అవ్వాలి, మీరందరూ ఆ దిశగా ఆలోచించాలి. డాక్టర్ గారు, నేను చెప్తాను, ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ ఒక్కరోజుతోనే కాకుండా ఫ్యూచర్లో కూడా నేను ఏం చేయాలి, దీనికి సంబంధించి ఏమేం చేస్తే నాకు సంబంధించిన వరకు నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మీకు నేను ఒక మోడల్ లాగా ఉంటాను, మీ చేతిలో వెపన్ లాగా ఉంటాను. ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అలాగా నాకు ఈ అవకాశం ఇచ్చారు. అండ్ నేను మెడికల్గా నన్ను అవగాహన ఉన్న మనిషిని కాదు కాబట్టి తప్పులు మాట్లాడుంటే క్షమించండి. అండ్ నేను ఈ రోజున కాదు, ఎప్పుడో మనం ఫస్ట్ టైం కలిసినప్పుడే రవీంద్ర గారు, నా అవయవాలన్నీ కూడా నేను ఇవ్వటానికి సంసిద్ధునయ్యాను. అండ్ నాకు తెలిసిన మా వాళ్ళందరి చేత కూడా నేను ఒప్పించి వాళ్ళు కూడా అవయవదానం చేసేలాగా నేను సంసిద్ధుడవుతాను. ఆ విషయం మీకు చెప్తూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.